ఈ సంవత్సరంలో దేవుని అధికమైన కృప మా యెడల అధికంగా ఉందని మరొకసారి చూడండి. ఇక్కడ దావీదు కీర్తనలో కూడా మనం చూసినట్లయితే ఏమంటాడంటే, తన జీవితంలోని సౌలు తనని వెంటాడుతున్నాడు. తను ఏమి చెయ్యకపోయినా కూడా, తను ఏ మాటలు మాట్లాడకపోయినా కూడా సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు? అతన్ని చంపాలని చూస్తున్నాడు. అయితే అటువంటి సమయంలో దావీదు ఆ పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏమంటాడంటే 10వ వచనంలో, ఇప్పుడు మనం అందరం కలిసి చదివిన మాట ఒకసారి చదవమ్మా. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. హల్లెలూయా. నా దేవుడు ఎక్కడ కలుసుకున్నాడంట? ఇదందరం కూడా ప్రతిదినం మన జీవితంలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన దావీదు ఇది ఎక్కడ ఉంటుందంటే మొదటి సమూయేలు గ్రంథము తీయవసరం లేదు. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 11 నుంచి చూస్తే ఈ విషయాలు ఉంటాయి. అక్కడ మికాయేలు చెప్తుంది, నా తండ్రిని చంపడానికి వస్తున్నాడు, నువ్వు పారిపోని చెప్తాడు. ఆ పరిస్థితుల్లో కూడా దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే, ప్రభువా నా రక్తాబుల చేతులు నన్ను తప్పించు, నేనేమీ చేయలేదు, ఉచ్చినార్థంగా నన్ను చంపాలనుకుంటున్నారు, కానీ నువ్వు నన్ను ఎలా కలుసుకోవాలి తెలుసా? నీ కృపతో నన్ను కలుసుకో ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి దినము కూడా దేవుడు తన కృపతో మనల్ని కలుసుకోవాలి. మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు తన కృపతో మనం కలుసుకుంటే గొప్ప విజయం కలుగుతుంది. ఎందుకంటే చూడండి, అందుకే దైవజనుడు మోషే కూడా ఈ మాట చెప్తూ చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 14 వచనం చూడండి. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించదము. ప్రతి ఉదయమున కూడా దేవుని సన్నిధిలో ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఈ దినమున నీ కృపతో నన్ను కలుసుకో ప్రభువా, నీ కృపతో నన్ను తృప్తిపరచు ప్రభువా. దేవుని కృప 2026 సంవత్సరాల కిందట దేవుని కృప ప్రపంచం అంతటితో ప్రజలందరినీ కలుసుకుంది. ప్రజలందరికీ గొప్ప రక్షణ కలిగింది. హల్లెలూయా. ఆ కృప ద్వారానే మనందరికీ ఏం కలిగింది? రక్షణ కలిగింది. మన క్రియల ద్వారా కలిగింది కాదు. అందుకే కీర్తనకారుడు, దేవా నీ కృపతో నన్ను కలుసుకో. ఎందుకంటే కృప ద్వారానే రక్షణ కలిగింది. మన ఆధ్యాత్మిక జీవితం మొదలైంది ఎక్కడి నుంచి మొదలైంది? కృపతోనే మొదలైంది. ఒకవేళ దేవుడు కృపతో కాకుండా దేవుడిగానే కలుసుకుని ఉంటే, రాత్రి కొన్ని విషయాలు దేవుని సేవకులు మాట్లాడు, దేవుడు ఎంతో భయంకరుడు, అతను అతి పరిశుద్ధుడు, మనిషిని కలుసుకోవడానికి అవకాశం లేదు. కానీ దేవుడు ఎలా కలుసుకున్నాడంటే తన కృపతో మనిషిని కలుసుకున్నాడు. కాబట్టి గొప్ప మహాకృప అని ఉంటుంది ఎఫెసీ పత్రికలో ఉంటే, తన మహాకృప చేత మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షించాడు ఉంటుంది. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, ఈ పరిస్థితుల మధ్యలో సౌలు తను వెంటాడుతున్నాడు, తన శ్రమలో తన ఇబ్బందులన్నింటిలో ప్రతి పరిస్థితులు కూడా దేవుడు ఏమంటాడంటే, దేవా నీవు నా కృపతో నన్ను కలుసుకో. అదే మాట దైవజనుడు మోషే కూడా అన్నాడు, నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, మా దినములన్నీ కూడా మేము ఉత్సహిస్తాము అంటున్నాడు. అంతేకాదు ఆ పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ పెద్ద పెద్ద సేవకులైన వారందరూ, పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద పెద్ద భక్తులందరూ కూడా దేవుడు ఎలా కలుసుకోవాలని కోరుకున్నారంటే ఆయన కృపతోనే కలుసుకోవాలని కోరుకున్నారు. చూడండి యెషయా గ్రంథం 38:1 కూడా హిజ్కియా ఉంటాడు. చూడండి, ముప్పై 38:1-2 3వ వచనం చదవండి. యెహోవా హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుము. కృపతో జ్ఞాపకం చేసుకొనుము. హల్లెలూయా. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన బిడ్డల జీవితంలో కానీ ఎక్కడైనా కూడా ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ఇంకేమీ ప్రార్థన చేస్తావు కానీ, ప్రభువా ఈ పరిస్థితుల్లో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. దావీదు అంటున్నాడు, అక్కడ మికాయేలు కిటికీ గుండా తను దించుతుంది. ఆ మికాయేలు కూడా దావీదు విషయంలో కూడా కొన్నిసార్లు ఆ సాక్ష్యం కూడా అక్కడ ఏం చెప్తుందంటే, మికాయేలు నన్ను చంపేస్తానన్నాడు, అందుకే నేను తప్పించానంటది. అంటే నా భర్త కదా, నా భర్త పట్ల నేను యథార్థంగా ఉండాలి కదా, నా భర్త కదా నా మాట చెప్పట్లే కానీ, అంటే తండ్రి స్వభావమే కుమార్తెలో కూడా వచ్చేసింది అక్కడ. కానీ దావీదు ఏమంటాడంటే దేవుని మీద నమ్మకం ఉంచుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఒక మాట మీకు ధైర్యంగా ఏం చెప్పాలనుకున్నాను సార్, ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు తెలియదు కానీ ప్రభుతో ఒక మాట చెప్పండి, ప్రభువా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా. నేను ప్రతిరోజు ఈ ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ కృపతో నన్ను కలుసుకో ప్రభా, నా కుటుంబాన్ని కలుసుకో ప్రభా, నా సంఘాన్ని కలుసుకో ప్రభా. ఈ మాట నేను చాలా
ఒక 2-3 సంవత్సరాల కింద నేను ఈ మాట చదివినప్పటి నుంచి నేను జ్ఞాపకొచ్చిన మాట ఏం ప్రార్థన చేస్తానంటే, ఎవరికైనా బాగోపోయినా లేకపోతే వారు ఎంతటి అనకూడదు కానీ దుర్మార్గులైనా ఎటువంటి వారైనా కూడా ఒకవేళ వారి గురించి ప్రార్థన చేసి వస్తే నేనేం ప్రార్థన చేస్తానంటే, ప్రభా నీతిని బట్టి కాదు, భక్తిని బట్టి కాదు, కానీ నీ కృపతో వారిని కలుసుకో ప్రభా. ఎందుకంటే ఆయన కృప రక్షణ కలుగు చేస్తుంది. హల్లెలూయా. అంతేకాదు దానియేలు కూడా చూడండి, నేను ఎందుకు ఈ మాటలు చూపిస్తున్నానంటే, దేవుడు ఎంత కృపగల దేవుడు వారు ఎరిగి ఉన్నారు, మనం కూడా తెలుసుకోవాలి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు చదవమ్మా. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే, విరోధంగా తిరుగుబాటు చేస్తాము, ఆయనకి విరోధంగా మేము పాపం చేస్తాము, కిందకు వచ్చినట్టయితే మా సేవకుల ఆజ్ఞలు కూడా మేము వినలేదు, ఆయన మాకు ఇచ్చిన ఆజ్ఞలు ధర్మశాస్త్రం దేన్ని కూడా మేము పాటించలేదు, అయినా కూడా ఆయన ఎలా కూడా అంటే కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరిని కలిగి ఉన్నామంటే కృపగల దేవుడిని మనం కలిగి ఉన్నాము. నువ్వు ఒక్కసారి ప్రభా నిజంగా నేను చాలా అవిధేయుని ప్రభా, నేను ఏం మంచోడిని కాదు ప్రభా, నీ కృపచేత నన్ను కలుసుకొని ఒక మాట చెప్పగలిగితే దేవుడు తన కృపతో నేను కలుసుకుంటాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, యోనా ప్రవక్త చూడండి 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగు నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక. హల్లెలూయా. నీకు విషయం తెలుసా, పశ్చాత్తాపడితేనంట దేవుడు తన కృప చూసి చేయాల్సిన కీడు చేయడం అనుకుని తెలిసిపోయిందంట. హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, నువ్వు కానీ పశ్చాత్తాపడితే దేవుని సన్నిధిలో నీ జీవితంలో చేసిన పొరపాట్లను బట్టి నీ అవిధేయతలను బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే జరగాల్సిన కీడు జరగదు, కానీ దేవుడు తన కృపతో నిన్ను కలుసుకుని ఉంటాడు. యోనా గొప్ప దైవజనుడు. యోనాకు తెలుసు, యోనాకి నినివే పట్టణం ఏమకూడదు, రక్షించబడకూడదు, ఎలాగ నేటవాలా ఇరిగిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు ఎంత కృపగల దేవుడో తెలుసుండి ఏం చేస్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు ఏంటి సార్, ప్రార్థన చేస్తే అడిగి మైలు కలిగేదని డౌట్ వస్తే ప్రార్థన చేయడం మానేస్తాము. నేను అంటున్నాను, దేవుడు కృపగల దేవుడని యోనాకు తెలిసి ఏమన్నాడంటే అత్యంత కృపగల దేవుడు. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా గొప్ప సంతోషం కలిగింది. కాబట్టి మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే అత్యంత కృపగల దేవుడు, క్షమాపణ గల దేవుడు. అంతేకాదు కొన్నిసార్లు శ్రమ మనకు కలుగుతున్నప్పుడు దేవుడు దానిలో తప్పించకపోవచ్చేమో, కానీ తన కృప నాకు చాలు అంటాడు. పౌలుతో అంటాడు, ఏమంటాడు అంటే 2 కొరింథీ పత్రిక 12:9 ఏమంటే, ముమ్మారు నేను ప్రార్థన చేశాను కానీ నా కృప నీకు చాలు. ఒకవేళ ఏదైనా శ్రమ నీకు తప్పిపోవట్లేదేమో, నీ జీవితంలో అలా ఉందేమో, దేవుడు ఏమంటాడంటే అది నీ మేలు కొరకే ఉన్నదేమో. దేవుడు అంటాడు నా కృప నీకు చాలును. కొంతమందికి దీర్ఘకాలంగా కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. ఒకవేళ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ ముళ్ళు ఉంటేనే నువ్వేం చేస్తావు, దేవుళ్ళ ముందుకు ఎదగలుగుతావేమో. అందుకే దేవుడు దానిలో ఉంచాడేమో. ఒకవేళ తీయట్లేదేమో, దాని కొరకు నువ్వు బాధపడాల్సిన లేదు, కానీ నా కృప నీకు చాలును. హల్లెలూయా. కాబట్టి దావీదు ఏమంటాడంటే దేవుడు తన కృపలో నన్ను కలుసుకున్నాడు. ఈరోజు మన సంఘం అంతటిని కూడా దేవుడు ఏం చేయాలా, తన కృపతో కలుసుకున్నాడు గాక. ఒకవేళ ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తున్నారేమో, ఎలా ప్రార్థన చేయాలో అర్థం అవ్వట్లేదేమో, ఎలా ప్రార్థన చేయండి, ప్రభా నీ కృపతో వారిని కలుసుకో ప్రభా. ఎంత అద్భుతంగా ఉంటుందని అంటే నేను యథార్థంగా చెప్తున్నాను, మీ జీవితంలో కూడా ఏదైనా పరిస్థితులు బట్టి కానీ ఒకళ్ళు బాధపడుతున్నారేమో, ప్రభా ఆ పరిస్థితుల మధ్యలో నీ కృపతో నన్ను కలుసుకో ప్రభా. ఏది చెప్పవసరం లేదు, నీతిని చెప్పవసరం లేదు, నీ భక్తి చెప్పవసరం లేదు. ప్రభా నేను ఎలా చేశాను ప్రభా, అలా చేశాను, ఇజికి అన్నీ చెప్పాడు. లాస్ట్లో ఏమన్నాడు, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఒక్క కృపే మనల్ని ఏం చేస్తుంది అంటే అత్యధికంగా మళ్ళీ ఏం చేస్తుంది, విజయాన్ని కలుగు చేస్తుంది. ఈరోజు మన జీవితంలోని ఒకవేళ నువ్వు ఎంతో అద్భుతమైన పరిచయం చేయొచ్చు ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఇంకేదేదో దేవుని కొరకు చేస్తున్నావేమో, కానీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రభా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఇంకా పాపంలో ఏడవబడుతున్నావేమో, లేకపోతే ఇంకేమైనా అవిధేయతలు నీ జీవితంలో ఉన్నాయేమో, దేవునితో ఒక మాట చెప్తే ఏం తెలుసా, ప్రభా నీ కృపతో నన్ను కలుసుకో. ఒకవేళ ఎవరి కోసం ప్రార్థన చేస్తుంటే వాళ్ళ విషయంలో కూడా ఏం చెప్తుంటే నీ కృపతో వారిని కలుసుకో ప్రభా. ఎందుకంటే ఆయన కృప మనకి ఏం చేస్తుందంటే రక్షణ కలుగు చేస్తుంది, ఆయన కృప మనకి విడుదల కలుగు చేస్తుంది. ఓ మాట అంటారా, ఆయన కృపగల దేవుడిగానే ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి మనందరికీ రక్షణ కలిగింది. నిన్న రాత్ర మోషే కూడా ఏమన్నాడంట, ఆ దర్శనం చూసి భయపడ్డాడంట. బహుశా అందుకే ఈ మాట అన్నాడేమో, నీ కృపతో మమ్మల్ని
తృప్తిపరచు ప్రభా అనేసని. కాబట్టి ఈరోజు మనందరం కూడా చేయాల్సిన ప్రార్థన కానీ లేదంటే దేవుని సన్నిధిలో మనం చెప్పాల్సిన మాట తెలుసా, ప్రభా నీ కృపతో కలుసుకో. కొన్నిసార్లు మన జీవితంలో చేసిన తప్పటి అడుగులు, కొన్ని చిన్న పొరపాట్లు బట్టి దీర్ఘకాలంగా కొన్ని సమస్యలు ఉండిపోతాయి, దీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అటులో నుంచి మనంగా బయటికి రాలేం, కానీ దేవుని కృప మన మీదకి వచ్చినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకుంటాము. హల్లెలూయా. అందరం కూడా లేచి నిలబడదాం, మరి ఆరాధన చేద్దాం. ఒక్క మాట అందరం కూడా చెప్దాం, ప్రభా నీ కృపతో నన్ను కలుసుకో ప్రభా, నీ కృపతోనే నన్ను కలుసుకో ప్రభా అని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.